ఎవరూ లీడర్ కాలేదు. కవిత కౌంటర్ కేటీఆర్కైనా? తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలంటే కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. అటు కూతురు ఇటు కొడుకు ఎవరికి ఏం చెప్పలేని స్థితిలోకి వెళ్లిపోయారు కేసీఆర్. ఒక రకంగా ఆయన కొడుకు వైపే మొగ్గు చూపిస్తున్నారనుకోవాలి. ఆయన మనసు తెలుసుకొని కూతురు కూడా మరింత దూరం జరిగింది. పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంది. జాగృతి పేరుతో వేరే కుంపటి పెట్టుకుంది కవిత. ఓ దశలో బీఆర్ఎస్ పై పెత్తనం కోసం ఆమె ఎదురు చూశారు. కానీ కేటీఆర్ పగ్గాలు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కవిత చేసేదేం లేక జాగృతికి మరమ్మతులు చేసుకుంటున్నారు. తాజాగా ఆమె కేటీఆర్ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జాగృతి రాజకీయ శిక్షణ తరగతులు పేరుతో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కవిత. ఈ మీటింగ్లో ఆమె ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. కవిత తండ్రి పేరు కూడా ఆమె ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడం ఈ మీటింగ్ హైలైట్. కేసీఆర్ అనే పేరు లేకుండానే జాగృతి మీటింగ్ పూర్తి చేశారు కవిత. పరోక్షంగా కేటీఆర్ పై కూడా సెటైర్లు వేశారు. ఇంట్లో ఇల్లాలే అసలైన లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే ఎవరూ లీడర్ కాలేరని, లీడర్షిప్ లక్షణాలతో ఎవరు పుట్టరని నేర్చుకుంటూ మార్చుకునేవారే లీడర్లు అవుతారని చెప్పారు. అంటే కేసీఆర్ కొడుకుగా పుట్టినంత మాత్రాన కేటీఆర్ లీడర్ కాలేరు అనేది కవిత వ్యాఖ్యల అంతరార్థంగా నెటిజన్లు వివరిస్తున్నారు. బీఆర్ఎస్తో విభేదించిన తర్వాత కొన్నాళ్లు కవిత పార్టీ నేతల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో దెయ్యాలున్నాయని, అవి తన తండ్రి చుట్టూ చేరి పార్టీని నాశనం చేస్తున్నాయని కూడా చెప్పారు. కేసీఆరే తనకు బాస్ అని, ఆయన కాకుండా ఇంకెవ్వరూ పార్టీలో తనకు బాసులు లేరని కూడా చెప్పారు కవిత. అప్పట్లో ఆమె కేటీఆర్ని పరోక్షంగా దెప్పిపొడిచారు. కేసీఆర్ పై కేసులు పెడుతుంటే పార్టీ నేతలు చూస్తూ ఊరుకున్నారంటూ కనీసం గట్టిగా నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదన్నారు. పార్టీలో ఎవరూ బాసులు లేరని, కేసీఆరే బాస్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆమె నమ్మిన బాస్ కూడా ఆమెకు న్యాయం చేయలేదు. ఆమెను పిలిపించి మాట్లాడిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్లో ఆమె భవితవ్యం గురించి భరోసా కూడా ఇవ్వలేకపోయారు. దీంతో కవిత జాగృతి పేరుతో హడావిడి చేస్తున్నారు. గతంలో భారత జాగృతి అన్నారు, కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ పేరు చేర్చారు. తెలంగాణ జాగృతి పేరుతో సభలు సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా బీసీలను ఆకర్షిస్తూ రాజకీయం చేయాలనుకుంటున్నారు కవిత. ప్రతి సభలో సమావేశంలో పూలేవాదం తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ పేరుని కూడా ఆమె ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతున్నారు. జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కవిత. ఈ దశలో కేటీఆర్కి ఆమె ప్రత్యర్థిగా మారారు అనడంలో అతిశయోక్తి లేదు.